29 35 27 27 సరే. నిశమ్య సిద్ధిం దిశతామపాకృతే తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యౌ వ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతిస్తతస్తతస్యా వినియంతుమక్షమా నృపస్య మన్యౌ వ్యవసాయ దీపినీరుదాజహార ద్రుపదాత్మజా గిరః. శోకవర్ చదవండి. నిశమ్య సిద్ధిం ద్విషదామపాకృతి తతస్తత్పాకృతి తతస్తతస్యా వినయంతుమక్షమా నృపస్య తతస్తతస్త్యా వినయంతుమక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీరుదాజరా నిశమ్య సిద్ధిం ద్విషదామపాకృతిః తతస్తతస్యా వినియంతుమక్షమా తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీః ఉదాజహారా ద్రుపదాత్మజా గిరః. అరుణ గారు చదవండి. ఈ జహారా లఘు కదా, లఘువే, దీర్ఘం కాదు. ఆ గణాలు మిగతా పాదాల్లో లేవు. హాక్ దీర్ఘం జహారా. ధ్రువ లేదా ద్రకారం ధ్రువుతో గురువు అవుతుంది. అది సమాసం కాదు కదండి. సంస్కృతంలో అది లేదు, విధానం లేదు మాకు. తెలుగు వాళ్ళు మాత్రమే అట్లా పెట్టుకుందాం, విడిగి పదం అయితే అట్లా అని. ముందు గురువు ఇది కంపల్సరీ గురువు అవుతుంది. అది కలిపేది అవుతుంటా. ఉదాజహార ద్రుపదాత్మజ అన్న, ఉదాజహార ద్రుపద. సంస్కృతంలో ఖచ్చితంగా ముందు ఉన్నటువంటి ఆ సంయుక్త అక్షరం అది విడిగా పదమా వేరే పదం, ఈ పదం సంబంధం లేదు. ఉంటే కంపల్సరీ వెదకాక్షరం గురువు కావడమే. సంస్కృతంలో మీ తెలుగులో లాగా వేరే పదం అయితే లఘు కావడం లేకుంటే గురువు మన తెలుగు అండి, మన తెలుగు అంటే మీరు తెలుగు కవి, నీకు తెలుగు కవి కానీ ఎక్కువ సంస్కృత పద్యాల తెలుగు పద్యాలు కష్టపడతారు. సంస్కృత పద్యాలు పర్వాలేదు కానీ దానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెతుక్కొని అక్షరం తీసుకొని. సరే చదవండి అరుణ గారు. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతి తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యు వ్యవసాయ దీపిని హృదాజహార ద్రుపదాత్మజా గిరః. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతి తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యు వ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. చదవండి. శ్రీ గురుభ్యో నమః. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతిః తతస్తతస్యా వినియంతుమక్షమా. స్యానేనండి. కాదు, తకార తకారే కాదు. తతస్తతస్యా వినియంతుమక్షమా నృపస్య మన్యు వ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతిః తతస్తతస్యా వినియంతుమక్షమా
నృపస్య మన్యువ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. శైలజ గారు. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతిః తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీ ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. నిశమ్య సిద్ధిం ద్విషతామపాకృతిః. నిశమ్య అంటలేరు మీరు. ఏంటి గురుగారు? నిశమ్య. అవును గురుగారు, మర్చిపో. నిశమ్య సిద్ధిం ద్విషతామప్రాకృతిః తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. పదవి భావం చేయండి. అలాగే నిశమ్య సిద్ధిం ద్విషతాం అపాకృతిః తతస్త్యాః వినియంతుం అక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీః ఉదాజహార ద్రుపదాత్మజా గిరః. రాజయ్య గారు. నిశమ్య సిద్ధిం దిశతామపాకృతిస్తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యువ్యవసాయ దీపినీరుదాజహార ద్రుపదాత్మజా గిరః. నిశమ్య సిద్ధిం దిశతామపాకృతిస్తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యుర్వ్యవసాయ దీపినీరుదాజహార ద్రుపదాత్మజా గిరః. విభక్తులు చెప్పండి. పదాలు విభక్తులు చెప్పమంటారా? చెప్పండి. నిశమ్య అవ్యయం. సిద్ధిం సిద్ధి సిద్ధీః. సిద్ధి శబ్దः ఇకారాంత స్త్రీలింగో ద్వితీయ ఏకవచనాంతః. दिशताम दिशतः दिशतोः दिशताम दिशत् शब्द स्तकारान्तः स्तकारान्तः पुल्लिंग षष्ठी बहुवचनान्तः. अपाकृतिम अपाकृतिम अपाकृतिः अपाकृतिः अपाकृतिम अपाकृति अपाकृतिः. अपाकृति शब्दः इकारान्त स्त्रीलिंगो द्वितीय बहुवचनान्तः. तथा अव्ययम्. तथा ఇక్కడ ఇది తతస్త్యాం తతస్త్యే తతస్త్యాః. తతస్త్యా శబ్ద ఆకారాంత స్త్రీలింగో ద్వితీయ బహువచనాంతః. వినియంతుం అవ్యయం. అక్షమా అక్షమే అక్షమాః. అక్షమా శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంతః. నృపస్య నృపయోః నృపాణాం. నృప శబ్ద అకారాంతః పుల్లింగ షష్ఠేకవచనాంతః. మన్యు వ్యవసాయ దీపినీం మన్యు వ్యవసాయ దీపిన్యో మన్యు వ్యవసాయ దీపినీః. మన్యు వ్యవసాయ దీపినీ శబ్ద ఈకారాంత స్త్రీలింగో ద్వితీయ బహువచనాంతః. ఉదాజహార ఉదాజహృతు ఉదాజహృః. उत आंग पूर्वकात् हुं हरण इत्यस्मात् धातोः कर्तरि लिट् परस्मैपदी प्रथम पुरुषैकवचनान्तः. द्रुपदात्मजा द्रुपदात्मजे द्रुपदात्मजाः. द्रुपदात्मजा शब्दः आकारान्त स्त्रीलिंगः प्रथमैकवचनान्तः. गिरः गिरं गिरौ गिरः. गी शब्दो रेफान्त स्त्रीलिंगो द्वितीय बहुवचनान्तः. చాలా చాలా వాటిలో గీర్ శబ్దం వస్తుంది. ఇంతకుముందు దాంట్లో వచ్చింది. అంతకుముందు దాంట్లో వచ్చింది. 3 శ్లోకాలు వరుసగా వచ్చింది. 26లో కూడా ఉన్నది గిరమాత్త సత్క్రియ అని. ఇక్కడ అవునవును, గిరమాత్త సత్క్రియ. ఇలా మొత్తం స్త్రీలింగాలనే గురుగారు. గీర్ శబ్దం స్త్రీ. ఇందులో ఇవాళ చెప్పిన ఆ శ్లోకంలో ఉన్నది. అదే గీర్ శబ్దం స్త్రీలింగం అంటే ఇక్కడ కర్త కర్మ రెండు స్త్రీలింగాలు అయినాయి. రాజహార అంటే అర్థం ఏంటి? జహార హృ హ్రాణే ధాతు. ఆజహార అంటే ఈ హృంగరణ ధాతుకు లిట్టి దకారం లిట్టి రూపము జహార అయింది. ఆంగులు ఆజహార అయింది.
ఉత్ ఆజహార అంటే నిజానికి పట్టకచ్చుడు అని అర్థం. అది ఉదాజహార ఈ ఉపసర్గం ద్వారా పలికెను అని అర్థం వస్తుంది. ఉదాజహార అంటే ఉదహరించేది. ఉదహరించుడు అంటే పలికెను అని అర్థం ఉంటుంది. ఉదహరించుడు అని చెప్పుకున్నా కదా, అది ఉదహరించెను. అదే క్రియాపదం అనుకుంటా. ఎవరు ఉదహరించారు, దేనిని ఉదహరించారు, ఎవరు చెప్పారు, దేన్ని చెప్పారు అన్నప్పుడు ప్రథమ ఏకవచనం ఎవరు? ద్రుపదాత్మజ. పదాత్మజ, అవును. ద్రుపదాత్మజ అనేది ఆకార స్త్రీలింగం. ఇంకా స్త్రీలింగ శబ్దాలన్నీ కూడా ఈమెకు వస్తాయి. దీని వ్యుత్పత్తి ఎట్లుంటుంది గురుగారు? ద్రుపదస్య ఆపత్య పుమానం. ద్రుపదస్య ఆత్మజ కాదు కాదు వ్యుత్పత్తి దీని ఆత్మజానే శబ్దం. ద్రుపదని కుమార్తె కదా ద్రౌపది. ద్రుపదస్య ఆత్మజ, ద్రుపదస్య ఆత్మజ ద్రుపదస్య ఆత్మజ ద్రుపదాత్మజ. ద్రౌపది. ఆత్మజ నువ్వు ఇంతకుముందు ఏదన్నా ఆ పదం అక్కడ అది. పుంలింగము ద్రౌపది అన్నప్పుడు అతీతం చెప్పుకోవాలి. ఆ, అట్లా ద్రుపదస్య ద్రుపదస్య ఆత్మజ అది గిరహ. ద్రౌపది. గిరహ కూడా స్త్రీలింగమే. దేనిని అంటే గిరహ కీర్ శబ్దం యొక్క బహువచనం, ద్వితీయ బహువచనం. వాక్కులను కనుక ఈ రెండింటికి అంటే కర్త కర్మ. కర్తనేమో ఆత్మజ, ద్రుపదాత్మజ. గిరహ అనేటువంటి కర్మనేమో ఇది కూడా స్త్రీ బహువచనం, వాక్కులను. ఈ రెండింటికి కూడా మనకు పైన ఉన్నటువంటివన్నీ ద్వితీయ బహువచనాలు ఒకటి, ప్రథమ ఏకవచనం, సంస్కృత ఏకవచనం ఒకటి. ఇది తీసుకోవాలి. దీంట్లో ఏమిటి? ఫస్ట్ ద్రుపదాత్మజ కథం భూత, ఎటువంటి ఆమె అంటే దీంట్లో ఉన్నటువంటి మాటలు తీసుకోవాలి మనం. ఏమున్నాయి? అక్షమ ఒకటి ఉంది. క్షమ క్షమ. క్షమ. అక్షమ అంటే సమర్థించలేనటువంటి, సహించుకోలేనటువంటిది. సహించుకోలేనటువంటి దై అని మనం అర్థం చేసుకుంటే దానికి సతీ కూడా చెప్పుకోవచ్చు. అక్షమ సతీ. అక్షమ ఆకారత స్త్రీలింగం, సతీ కూడా ఆకారత స్త్రీలింగం. సతీ శబ్దంలో జనరల్గా సతీ అని భూమిలింగం పడితే సప్తమి భక్తి. ఇక్కడ సతీ స్త్రీలింగం, ఆకారత స్త్రీలింగం సతీ శబ్దం, ఈకారాంత స్త్రీలింగం. ఇంకా సతీ అంటే దాన్ని కలుపుకోవాలి. అక్షమా సతీ అంటే సహిస్తున్నటువంటిదై, సహించలేనటువంటిదై. దేనికి ఏని సహించడం? వినియంతం. వినియంతం అక్షమ, అపాకృతి నియంత్రించుకోలేనటువంటిది. అపాకృతి. దేనిని? అపకృతి. అపాకృతి వినియంతం నిరోధించడం. అపాకృతి అపకారములను. ఇది ద్వితీయ గిరహ అనేది. ఇది అంటే ఇది గిరహకు సంబంధం లేదు, గిరహకు సంబంధం కాదు. ఇది వినియంతము నియంత్రించటం అంటే దేన్ని నియంత్రించడం అనే దానికి మళ్ళీ అపాకృతి వస్తుంది. ఎవరి యొక్క అపాకృతి? దిశ్యతామ అపాకృతి. దిశ్యత శత్రువుల యొక్క అపకారం. అదే కాకుండా తతస్థ్యాహ వారి నుంచి వచ్చేటువంటి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటువంటి దిశత అపాకృతి, అపాకృతను వినియందు అక్షమాహ. ఏం చేసి? నిశమ్య విని. దేనిని విని? సిద్ధి. వాళ్ళ సిద్ధిని విని వాళ్ళ యొక్క అపకారాన్ని నియంత్రించుకోలేనటువంటిది. అంటే దానికి వాటిని అపకారం అంటే ఏదో గతంలో చేసేటువంటి యొక్క దౌష్ట్యాన్ని, ఏదో కలిగిన కష్టాలని, ఈ విధంగా అడవిలో ఉండడానికి గల కారకుడు, అవన్నీ కూడా నియంత్రించుకోలేనటువంటిది ఆమె. ఉదాజహార. ఈ ఉదాజహార గిరహ వాక్కులను. వాక్కులు ఎట్లాంటివి అంటే మన్యు వ్యవసాయ దీపిని. మన్యు అంటే కోపం. కోపం అనేటువంటి వ్యవసాయ పనిని దీపిని ప్రజ్వలింపజేసింది. అంటే కోపాన్ని రగిల్చేటువంటి వాక్కుని మాట్లాడబోతుంది. అంటే రేపు మాట్లాడబోయేటువంటి నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోయే శ్లోకం ఎట్లా ఉంటుందంటే ఆయనకు కోపం రావాలి. ఎవరికి? నృపస్య, రాజునకు. రాజు అంటే ధర్మరాజునకు. రాజునకు కోపం తెప్పించేటువంటి, కోపాన్ని ప్రజ్వలింపజేసేటువంటి మాటలు కోపంతో అంటుంది అనమాట. ఎందుకంటున్నా అట్లా అంటే వాళ్ళు చేసేటువంటి యొక్క చర్యలు అవి సహించలేకపోతున్నది.
వాళ్ళు ఎన్ని దౌష్ట్యాలు చేశారు, ఏ విధంగా కుతంత్రాలు వండారు, దానివల్ల మనకు కలిగినటువంటి ఏవైతే తతస్థ్య అంటే వాళ్ళ వల్ల కలిగినటువంటి యొక్క ఈ స్థితులు ఇది కూడా వాటినన్ని నియంత్రించుకోవడానికి అక్షపురాలు ఆమె ఈ విధంగా మాటలు మాట్లాడబోతున్నది అని అర్థం. నిశమ్య సిద్ధిన్ విశతామపాకృతీస్తతస్తతస్త్యా వినియంతుమక్షమా నృపస్య మన్యుర్వ్యవసాయ దీపినీరుదా జహార ద్రుపదాత్మజాగిరః. దీంట్లో సంధులు లక్ష్మి గారు చెబుతారా? శ్లోకం చదవలే మీరు చదువుతారా? చదువుతాను గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నెట్ బాగైందా? నిశమ్య సిద్ధిం విశతామపాకృతిం తతస్తతస్య వినయంతు మా క్షమా. వినయంతుమక్షమా నృపస్య మన్యు వ్యవసాయ దీపిని హృదా జహార ద్రుపదాత్మజాగిరః. నిశమ్య సిద్ధిం విశతామపాకృతిం తతస్తతస్య వినయంతుమక్షమా నృపస్య మన్యు వ్యవసాయ దీపిని హృదా జహార ద్రుపదాత్మజాగిరః. సవర్ణ దీర్ఘ సంధులు మాత్రం గుర్తుపట్టగలను. మీరు చెప్పండి. విశతాం అపాకృతి, విశతాం అపాకృతి. అక్కడేమి సందేహం లేదు. అదే సందేహం లేదు. ద్రుపదాత్మజ అనేది సవర్ణ దీర్ఘ. ఎక్కడ లేదు. ద్రుపద ఆత్మజ ఉంది. అక్కడ సాందర్శం అంతే. అంతే. తతః తతస్త్యాః విసర్గ సంధి. అపాకృతి తథా అక్కడక్కడ సకారం విసర్గ సకారం అవుతుంది. అట్లా తతస్థ్యాః వినియంతు విసర్గ లోపం. గురుగారు తతస్థ్యాః విసర్గలు వినియంతు. అది విసర్గ, విసర్గ లోపం. విసర్గ లోపం. మన్యు వ్యవసాయ దీపిని అక్కడ రేపు వస్తుంది. మన్యు వ్యవసాయ దీపిని ఉదాజహార. ఇది కూడా విసర్గ. విసర్గలో రేపు వస్తుంది. అంతే. వృధాజహార కూడా ఉందా గురుగారు? ఉత్ ఆజహార ఉదాజహార ఉత్ ఆజార ఉదాజహార అనుకోవచ్చు. దీంట్లో సమాసాలు రాజా గారు చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. అక్షమా అక్షమా నైతత్పురుషం ద్రుపదాత్మజ ద్రుపదస్య ఆత్మజ షష్ఠీ తత్పురుష సమాసం. మన్యుశ్చ వ్యవసాయశ్చ మన్యు వ్యవసాయ ద్వంద్వ సమాసం. మన్యు వ్యవసాయో దీపిన్యః మన్యు వ్యవసాయ దీపిని షష్ఠీ తత్పురుషం. ఇక్కడ చెప్తాను ఒక్క నిమిషం. మనుష్య మన్యు వ్యవసాయో దీపిన్యః తాః మన్యు వ్యవసాయ దీపినీం. మన్యు వ్యవసాయో దీపిన్యః ఇక్కడ దీంట్లో అంతే అంతే.
ఉషాయోహ దీపిని అంతే. మొదటి ద్వంద్వం తర్వాత షష్ఠి. దీపిన్యః షష్ఠి. తతస్త్యా తతస్త్యా పట్టింది. షష్ఠి తతస్త్యాహ తత్పురుషం. ఒకటి. తత ఆగదాహ తతస్త్యాహ అంటే ఇది ఇది తద్దితం లేదంటే ఇది మరి షష్ఠి అయినా అవ్వచ్చు. అందుకే మనం దాంట్లో చేరుతుంది ఆ గ్రూప్ లో. ఏమంటారు సందంట. వ్యవసాయోర్దీప్య ఏ ఇది ఏ సమాసం గురువు? షష్ఠి, షష్ఠి. దీపిన్యః షష్ఠి. షష్ఠి. దీపిన్యః ప్రథమ అది మన్యు దీపిని అంటే వ్యవసాయం ఒకటి. ద్వితీయ అంటే ద్వితీయ బహువచనం. మన్యుల కోపాన్ని ప్లస్ ఆయన వ్యవసాయం అంటే అది పనుల్ని అవి రెండు ద్వంద్వం. రెండింటిది అంటే ఇప్పుడు కోపం రావాలనేందుకు తర్వాత ఇంకా నెక్స్ట్ చర్య ఏం చెయ్యాలి అనేటువంటి ఆ చర్యకు పాల్పడడానికి కొరకు చెప్పేటువంటి ఆ విధంగా ప్రజ్వలింపజేసేటువంటి సంవర్ధినీ గిరోవాచ. ఇదే దీపినీ ఇవి కదా ద్వితీయ తీసుకున్నప్పుడు దీపిని అవుతుంది. ఈ బహువచనాన్ని ప్రథమలో తీసుకున్నప్పుడు దీపిన్యః అవుతుంది అంతే కదా. అట్లా దీపిని ప్రథమ భోజనం దీపిన్య దీపిన్యః. అదే ద్వితీయ బహువచనంలో దీపిని అవుతుంది. గౌరీ శబ్దం గౌరీ శబ్దం గౌరీ గౌరీ శబ్దం అవుతుంది. అవును. గౌరీం గౌరియో గౌరీహి. గౌరీ శబ్దం చాలా చాలా అవసరమైన శబ్దం. ఎందుకంటే ఇంటి స్త్రీలింగ శబ్దం దాదాపు గౌరీ శబ్దంగా వస్తాయి. అంటే పుంలింగం నుంచి కానీ మిగతా వాటి నుంచి మారిస్తే స్త్రీలింగం మార్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా స్త్రీలింగాలకు అయినప్పుడు ఈ ఈకారాంతాలకు అవుతాయి. తకారాంత నకారాంత శబ్దాలన్నీ కూడా పుంలింగంలో తకారం నకారాంత శబ్దం పుంలింగా నపుంసకలింగాలు. అవి స్త్రీలింగం వచ్చేసరికి ఈకారాంతాలు అవుతాయి. ఈకారాంత ఎట్లా గౌరీ శబ్దం గౌరీ శబ్దవత అంటారు. ఏంటో ఇంకేముంది. తతస్తతస్త్య అనేటువంటి ఒక శబ్దాలంకారం ఏమిటి? తీసుకోండి. స్తత స్తత స్త్య స్తత అది రెండు స్తాతని కలుపుకోవాలి. స్తత స్తత రెండుసార్లు స్తత వచ్చింది. ఏకానుప్రాసాదం కదా అంటే ఒకే పదంలాగా స్ఫురింపబడేటువంటి రిపీట్ అవుతుంటుంది. ఒకే పదంలాగా అనిపిస్తుంది నాకు. రెండు రిపీట్ అయినా కానీ అది వేరే ఇది వేరే. తయోరథ రథ తురంగ అని చెప్తుంటాడు. తయోరథ రథ తురంగ. రథరథ అంటే ఇప్పుడు రథరథ కానీ తయోహో అథ తురంగ అది రథ. రెండోది రథ, మొదటి అథ. ఓహో అథ తయోరథ మళ్ళీ రథ రథ తురంగాలు చూస్తే ఒకలాగా వస్తుంది. ఒకే దాని చేస్తే అది వేరు అనమాట. ఒకే పదంలా వినిపించి వేరు వేరు అర్థాలు. అక్షరాలు అవే ఉంటాయి కానీ అర్థాలు వేరే. ధ్వనిస్తుంది అంతేగాని పదాలు వేరు అర్థాలు వేరు. ఒకే పదం ఉన్నప్పుడు ఆ జిహ్వ ఏ జిహ్వ ఒకటే అప్పుడు అది వృత్తింపు ప్రసాదం ఉంది. అది ఒకటే పదం కరములు కరములు అన్నప్పుడు లాటాను ప్రాసం. లాటన్ ప్రసాదం. మూలాక్షర చింతు కరములు కరములు ఇంకో అయిపోయింది కదా. ఏ శ్లోకంలో మాకు చేకానుప్రాసము వృత్యానుప్రాసం చెప్పారు. అలంకార సర్వస్వంలో రేమిళ్ళ శాస్త్రి గారు చేకానుప్రాసం వృత్యానుప్రాసం చెప్పారు. ఇది చేకానుప్రాసం వస్తుంది కదా. అలంకార సర్వస్వంలో ఇవాళ బిగిన్ చేశాడు మాకు ఆయన. చక్కటి శ్లోకాలు అలంకారాలు ఎక్కువ లేవు. శుద్ధాలంకారం ఎక్కువ లేవు. మనం కన్ఫ్యూజ్ చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా మొత్తం అంతా అర్థాలంకారం. గురుగారు మీ సంస్కృతం ఎంఏ సంస్కృతం ఎంఏ సంస్కృతంలోనే సెకండ్ ఇయర్ లో 50 అలంకారాలు ఉన్నాయి మాకు. అలంకార సర్వస్వం 50 అలంకారాలు పోతే శ్లోకాలు ఇవి వేరే ఉంటాయని. అలంకార సర్వస్వం అలంకార సర్వస్వం అలంకార సర్వస్వం రుయ్యకునిది రాజాన రుయ్యకునిది.
దాన్ని రామరాజభూషణుడు తెలుగులో రామరాజభూషణుడిది కావ్యాలంకార సంగ్రహం ఉంటుందండి, చాలా బాగుంటుంది. అవును, నరసభూపాలి ఏమంటారు దాన్ని, నరసభూపాలి ఏమంటారు. సంస్కృత అనువాదమే అది కూడా. అవునవును, సంస్కృతం తీసుకొచ్చారు కానీ నేను ఒకటి జిరాక్స్ కాపీ తీసుకుంటే అప్పుడు దొరకకపోతే తర్వాత మళ్ళీ ప్రింటెడ్ కాపీ. చరిత్రలో చాలా ప్రయోగాలు చేశాడు. ఈ అనుప్రాసాలలో పశు చరిత్రలో చేసినట్టు దేంట్లో చేయలేదు, చాలా బాగా చేశాడు. అక్కడ గిరిక పెళ్ళే అత్తవారింటికి పంపించేటప్పుడు చెప్తాడు ఆమె, ఎందుకంటే అప్పగింతలు చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు, పిల్ల కూడా ఏడుస్తుంది కదా, అప్పుడు ఎందుకు ఏడుస్తావమ్మా అని చెప్పి చక్కటి పద్యం చెప్పాడు. తమ్ముల వంపుదు మణి శతమ్ముల వంపుదు రాజహంస పోతమ్ముల వంపుదు పరితమ్ముల కాన దేవతాళి జాతమ్ముల వంపుదు ధృతగతమ్ముల నేను సారణి ప్రపాతమ్ముల వత్తు విశ్వ విదితా ముదితా మది తాపమేటికి అంటాడు. మధు చరిత్రలో ఇటువంటి అద్భుతాలు సృష్టించాడు ఆయన. అన్ని 8 తమ్ములు పెట్టాడు పద్యంలో. దేంట్లో అండి మన చరిత్ర చరిత్రనే దాదాపు మన చరిత్ర ప్రధానంగా కానీ వస్తు చరిత్ర ఏమో ఈ శ్లేషాలంకారం బాగా శ్లేషలు బాగుంటాయి, ధ్వని బాగుంటుంది వస్తు చరిత్రలో. చాలా గొప్ప కావ్యం, వ్యాఖ్యానం లేకుంటే దాన్ని అర్థం చేసుకోలేము అసలు. అమ్మో, చాలా గొప్ప కావ్యం ఇది. సంగీత కళా రహస్య నిధి ధ్వని ఉంది కానీ దాంట్లోనేమో శ్లేషతో కూడుకున్నటువంటిది అది చరిత్ర. ఎవరిది రచయిత? రామరాజభూషణుడు. రామరాజభూషణుడు చాలా విజయ విలాసమే ప్రతిపద్య చమత్కృతి. విజయ విలాసం ప్రతిపద్య చమత్కృతి. నాదు హిత నా దుహిత దూనిటి పెట్టి నాదు హిత అంటాడు. అర్జునుడు అక్కడికి పోయినప్పుడు చెప్తాడు ఏంటంటే, మామకాగమన వార్తను తెలుపుము అంటాడు. మామకు ఆగమ వార్తను తెలుపని, మామక ఆగమన వార్తను తెలుపని. అంటే దాని విరుపులు మారుస్తుంటే అర్థాలు మారుతుంటాయి. అట్లా ప్రతిపద్య చమత్కృతి, ప్రతి పద్యంలో కూడా ఒక చమత్కారం ఉంటది అనమాట. చేవకూర వెంకట కవి చాలా అద్భుతమైన అది వ్యాఖ్యానంతో ఉన్నది. అది మొత్తం చదవలేదు, కొన్ని చదివా కానీ. అయితే తాపి ధర్మారావు రాసినట్టు తాపి ధర్మారావు వ్యాఖ్యానంతో ఉన్నది. అయితే దాంట్లో ఒక ప్రయోగం చేశాడు. దివాకర వెంకటావధాని వ్యాఖ్యానం చేసినప్పుడు చాలా బాగున్నది. రమాకుమారుడు అని పెట్టాడు. రమాకుమారుడు అంటే ఆయన చెప్పుకొంచు, రమాకుమారుడు రాధీసిన మా కుమారుడు అవుతుంది. కుమారుడు అన్నా కానీ మనోజుని అర్థం ఉన్నదట, కూ తీసినా మళ్ళీ మారుడని అర్థం ఉన్నది. అట్లా ఆయన 73లో పంచకావ్యాల మీద ఆయన వ్యాఖ్యానం చేశాడు సానుసార సుప్రసిద్ధిలో. అప్పుడు శ్రోతలు ఎవరంటే దాశరథి, నారాయణ రెడ్డి, జీవి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా ముందరి వరుసలో కూర్చునేవాళ్ళు అన్నమాట. ఆయన చెప్తే గంటల కొద్ది 3-4-5 గంటలు అసలు బోరు కొట్టకపోయేది. అంత అద్భుతంగా 100ల కొద్ది పద్యాలు నోటి చదివేవాడు ఆయన. కొన్ని 100 ఏ కావ్యంలోంచి తీసుకున్నా గానీ అంత 100లు ఇప్పుడు చదివేటాళ్ళు ఎవరు లేరు అసలు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునైన మన చరిత్రలో వేయం చేస్తే చివరి పద్యం దాకా ఒక 400 పద్యాల దాకా కొట్టేసి కథనంతా కలిపేటట్టు దాంట్లో ఉన్న విశేషాంశాలను కొట్టేసి చెప్పేవాడు ఆయన. రాజమండ్రిలో సత్యనారాయణ గారు ఆయన ఒక్క సందగంట 1000 పద్యాలుగా చెప్తారు, కండస్తా టకటగా చెప్తారు. ఎవరండి? పురాణికుడు ఉంటాడు ఆయన, తెలుగు మంచి పండితుడు, పురాణాల వాటలు కలుస్తుంటాడు ఆయన. సత్యనారాయణ గారు ఇంటి పేరు ఏదో ఉంది, వరంట గారు వేసాడు. ఆయనే ఏ అనర్ఘణగా టకటకటకటగా చెప్తూ పోతే పద్యాలు ఇప్పుడు కాదు ఇప్పుడు నాకు ఆయన 20 సంవత్సరాలు శరత్ గారికి తెలిసే ఉంటాడు.
తెలియదు. ఇంటి పేరు జ్ఞాపకం వస్తుంది. ఇంటి పేరు ఇంటి పేరు అయితే తెలుసు. ఎవరి పేరు ఎవరండి? సత్యనారాయణ గారు జ్ఞాపకం ఉన్నది. ఇంటి పేరు విశ్వనాథ గారా? విశ్వనాథనాయుడు గతకు ముచ్చట కాదు, ఇప్పుడు ప్రస్తుతం మధునా పంతుల కాదు. ఇప్పుడు ఉన్నానంటారా? పంతులు కాకపోవచ్చు. మధునా పంతుల రాజమండ్రి. అదే అనుకున్నా. పక్కగా ఉంటాడు ఈయన. ప్రస్తుతం ఉన్నాడు లైవ్. వాద ప్రస్తవాసన తీసుకుని ఆయన కాషాయ వస్త్రాలతో జరుగుతాడు. రాజమండ్రి కార్యక్రమం పురాణం మొత్తం తానే నిర్వహించాడు. మేము చాలా అంటే మళ్ళీ వ్యక్తి చూస్తే సన్నగా ఎటా కనబడుతుంటారు, కానీ పురాణ ప్రజ కంఠం ధ్వనితోని సభంతా కట్టుకునేటువంటి గంభీరమైన కంఠం పురాణ చెప్పుకుంటేవాడు అనమాట. చాలా చూస్తేనేమో ఏదో మామూలుగా ఉంటాడు. వేసుకుని ఇట్లా రమణారెడ్డి వాళ్ళ దాగే సన్నగా ఉండేవాడు. మంచిగా ఉంటాడు. జ్ఞాపకం వస్తుంది ఆయన. చాలా చాలా చదువు ఎవరెవరు ముగిద్దామా? సరే అండి. తెనాలి రామకృష్ణ కథ చెప్తున్నారు. ఏదో చెప్తున్నారు. అది అంటే క్లాస్కి అంటే అప్పుడు గ్యాప్ ఉందేమో చెప్దాం అనుకున్నా. చెప్పండి. చెప్పండి చెప్పండి. అలా రాజా గారికి తెలుస్తుంటుంది. అలసాని పెద్దల పద్యం అండి. శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యములం కలిగి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన మానినన్ నరసింహక్షితి మండలేశ్వరుల ఎన్నన్ వచ్చు నీ సాటిగా. నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ అని సినిమా చూడండి. అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వుతారు కొద్దిగా ఆక్షేపణగాను. గుర్తుందండి రాజా గారు? గుర్తున్న మాకు హెచ్ఎస్సిలో క్రమాలంకారానికి ఉదాహరణ ఇచ్చారు, చెప్పారు మా సారు. అది క్రమాలంకారానికి ఉదాహరణ. క్రమాలంకారానికి ఉదాహరణ. అవునండి. క్రమాలంకారాన్ని అవధారాల్లో అంగీకరిస్తారా? అది భావంతో నింప చేతగానాల్లో చెప్తారు. అసలు ఇక్కడ ఈ పద్యం మాత్రం క్లాస్ పూర్ణే అది క్రమాలంకారం చేశారు వాస్తవానికి. ఈయన శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యం కలిగి అని ఆ నాలుగింటికి ఎవరినంటే శరసంధానం నర అర్జునుడి, బలానికి సింహం, తర్వాత క్షమ భూమండలం. దాని క్షమ అంటే భూమినే కదా. క్షితి తర్వాత ఐశ్వర్యానికి ఈశ్వరుడు. వీళ్ళని ఈయనతోటి మళ్ళీ అదే క్రమం నరసింహ క్షితి మండల ఈశ్వరుని కృష్ణదేవరాయల పేరుని కాయిన్ చేశాడు అందులో. ఎన్నం వచ్చు ఈ సాటిగా. ఎప్పుడంటే వాళ్ళేమో వీళ్ళందరికీ ఏదో దోషం ఉంది. శివసంధానం ఎంత గొప్పవాడైనా అర్జునుడికి షండత్వం ఉంది, సింహానికి బలప్రవేశం ఉంది, శక్తికి ఏంటంటే చలనం ఉంది. తర్వాత ఈయన ఎవరు ఈశ్వరుడికి బ్రహ్మజ్ఞత అనే పాపం. ఇవి లేకపోతే వాళ్ళతోటి ఈయన్ని పోల్చొచ్చు అని చెప్పి చివరిలో పొరపాటు రాజకంఠీరవ అనేసరికి కొట్టున్నారు. అంటే ఒక పక్క శివంతో కొట్టుకుంటుంటే రాజకంఠీరవ అన్నారా? సరే అండి. స్వస్తి ప్రజాపాలయంతా ధన్యవాదాలు గురువు గారు.
ధన్యవాదాలండి. శుభరాత్రి అందరికీ. శుభరాత్రి. శుభరాత్రి అండి. ఏం చేస్తున్నారు? షుగర్ రానంటే అర్జునుడు మంచిగా చేస్తాడు మీ నెట్ అని చెప్పాను.